తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ ఆస్తుల వివాదం పెను సంచలనం సృష్టిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపకాల్లో తలెత్తిన విభేదాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడం వెనుక అసలు కారణాలను విశ్లేషించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అక్రమంగా సంపాదించిన ఆస్తుల వాటాల విషయంలోనే ఈ గొడవలు మొదలయ్యాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ సమాజం 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలో దోపిడీకి గురైందని వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంలోని సభ్యుల మధ్య ఆస్తుల పంపకాలు కుదరకపోవడం వల్లే కవిత ఇంటి నుంచి బయటకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో కవితకు విభేదాలు తీవ్రస్థాయికి చేరాయని, అందుకే ఆమె సొంత కుంపటి పెట్టుకున్నారని వివేక్ వివరించారు. ఈ అక్రమ ఆస్తుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో భారీగా అవినీతి జరిగిందని, ఇప్పుడు స్వయంగా కవితే తన మాటల ద్వారా పరోక్షంగా అంగీకరిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. సొంత పార్టీ, కుటుంబంపైనే ఆమె విమర్శలు చేయడం చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుందని అన్నారు. తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్న అక్రమ సంపాదన ఇప్పుడు వారి మధ్య చిచ్చు పెట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. కవిత కొత్త పార్టీ ప్రకటన కేవలం రాజకీయ అధికారం కోసం మాత్రమే కాదని, ఆస్తుల వాటాల్లో తేడాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో అంతర్గత కలహాలు బయటపడటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత 10 ఏళ్లలో జరిగిన ప్రతి ప్రాజెక్టులోనూ అవినీతి జరిగిందని వివేక్ ఆరోపించారు. ఈ అక్రమ సొమ్మును పంచుకోవడంలో వచ్చిన తేడాలే కవితను బయటకు పంపేలా చేశాయని ఆయన విశ్లేషించారు. కేంద్రం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని విచారణ జరిపితే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును రికవరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ పెట్టుకుంది, ఆమె పెట్టుకుని కవిత కూడా ఎందుకు పెట్టుకుంది కొత్త పార్టీ? టీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు ఏదైతే అవినీతి చేసినారో కల్వకుంట్ల కుటుంబం, వారు ఆ ఆస్తుల గొడవలు, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, ఈ ఆస్తుల గొడవలో ఆయన బయటికి వెళ్లి కొత్త పార్టీ పెట్టుకోవడం జరిగింది. ఆమె చెప్తుంది టీఆర్ఎస్ హయాంలో ఎంత అవినీతి జరిగిందో దాని గురించి చెప్తుంది. నేను కేంద్ర ప్రభుత్వం ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ ఆస్తుల పైన సరైన ఎంక్వైరీ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.